నిజామాబాద్ జిల్లా బాల్కొండలో యువతి ఆత్మహత్య యత్నం చేసింది. పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకిన యువతి ప్రేమ పేరుతో మోసం చేసిన సాయి కుమార్పై చర్యలు తీసుకోవాలని పిఎస్లో ఫిర్యాదు చేసింది యువతి. ఫిర్యాదు అనంతరం యువతి ఆత్మహత్య యత్నం, యువతికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో యువతి ఆత్మహత్య యత్నం చేసింది. పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి యువతి ప్రేమ పేరుతో మోసం చేసిన సాయి కుమార్పై చర్యలు తీసుకోవాలని పిఎస్లో ఫిర్యాదు చేసిన అనంతరం యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ఫిర్యాదు అనంతరం యువతి సార్ నాకు ఉంచుకుందా ఇంట్లో ఒక ఎంత పెరిగింది దానికి ఫస్ట్ పత్తి కట్టాలి జరగకుండా సార్ ఎందుకంటే తీసిన తర్వాత ఒకసారి ఎంఆర్ఎస్ కనుక తీసుకోవాల్సి వస్తుంది సార్ నాకు ఉంచుకుందా ఇంట్లో ఒక ఎంత పెరిగింది దానికి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో యువతి ఆత్మహత్య యత్నం చేసింది. పోలీస్ భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన సాయి కుమార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన అనంతరం యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. నిజామాబాద్ జిల్లాలో ప్రేమ పేరుతో ఓ మహిళను వేధించిన ఘటనలో యువతి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ భవనంపై దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. బాల్కొండకు చెందిన సాయి కుమార్ అనే వివాహితుడు తనను మోసం చేశారని శృతిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనను వేధింపులు గురి చేయడం, అదేవిధంగా ప్రేమ పేరుతో మోసం చేశారని ఆరోపణలు చేసింది. పోలీసులు ఈ విషయంలో పట్టించుకోకపోవడంతో వెంటనే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీంతో భవనంపై దూకి ఆత్మహత్య ప్రయత్నం చేయగా ప్రస్తుతం ఆసుపత్రిలో మాత్రం చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు మాత్రం సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ భూపతి.